ఇటీవలి కాలంలో అందంపై అందరికీ స్పృహ పెరిగింది. ఒక్క వెంట్రుక రాలినా, అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు కనిపించినా ప్రాణం పోయినంత పనవుతుంది జనాలకి. ఆహారంతో పాటు వ్యాయామం, యోగాలతో తమ అందాన్ని కాపాడుకుంటున్నారు. అవసరమైతే కాస్మెటిక్ సర్జరీల వరకు వెళ్తున్నారు. సామాన్యుల పరిస్థితే ఇలా ఉంటే గ్లామర్ ప్రపంచంలో జీవించే సినీతారుల పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందం ఉన్నంతకాలమే వారి కెరియర్ 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా ఉంటుంది. ఇందుకోసం ఏం చేయడానికైనా వెనకాడు. అలా తన గ్లామర్ కోసం జీవితాంతం అందాన్ని కాపాడుకునేందుకు గాను ఓ హీరోయిన్ ఏకంగా 29 సర్జరీలు చేయించుకున్నారట. ఆ వివరాల్లోకి వెళ్తే, అందానికే పర్యాయపదంగా మారి అతిలోక సుందరిగా అభిమానుల చేత జేజేలు అందుకున్నారు శ్రీదేవి. 70-80 దశకాల్లో భారతీయ చిత్ర పరిశ్రమను ఏలారు. బాలీవుడ్లో ఫీమేల్ సూపర్ స్టార్గా గుర్తింపు తెచ్చుకుని ఇండస్ట్రీని శాసించారు. నటిగా ఎదగడానికి శ్రీదేవి ఎంతో కష్టపడ్డారు. ఈ స్టార్డమ్ ఆమెకు రాత్రికి రాత్రే వచ్చింది కాదు. దీని వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ, త్యాగాలు ఉన్నాయి. ఆగస్టు 13, 1963న తమిళనాడులోని శివకాశిలో జన్మించారు శ్రీదేవి. ఆమె అసలు పేరు అమ్మయ్యం గారి అయ్యప్పన్. తొలుత బాలనటిగా నటించిన శ్రీదేవి 1976లో హీరోయిన్గా నటించారు. కె. బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, రజనీకాంత్లతో కలిసి మాండ్రూ ముడిచ్చులో నటించారు. ఇక తెలుగులో అయితే ఆమె స్టార్డమ్ పీక్స్లో ఉండేది. అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజులతో కలిసి 10 చిత్రాల్లో నటించారు. ఆ తర్వాతి తరం చిరంజీవి, నాగార్జున, వెంకటేష్తోనూ శ్రీదేవి ఆడిపాడారు. సౌత్ను ఒక ఊపు ఊపుతున్న దశలో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, జితేంద్ర వంటి సూపర్ స్టార్తో నటించి తన అందచందాలు, నటనతో హిందీ ప్రేక్షకులను అలరించారు. 1996లో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ను పెళ్లాడారు శ్రీదేవి. ఈ దంపతులకు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ సంతానం. కెరీర్లో ఎన్నో అవార్డులు అందుకున్న శ్రీదేవిని భారత ప్రభుత్వం 2013లో పద్మశ్రీతో సత్కరించింది. వివాహం తర్వాత కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చినప్పటికీ ఇంగ్లీష్తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి హిట్ కొట్టారు. మరిన్ని చిత్రాల్లో నటించేందుకు సన్నాహాలు చేస్తుండగా బంధువుల పెళ్లి వేడుక నిమిత్తం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న హోటల్ బాత్రూంలో పడి ఆమె హఠాత్ మరణంతో దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. శ్రీదేవి మరణానికి కారణంపై రకరకాల వాదనలు తెరపైకి రాగా వాటిని కుటుంబ సభ్యులు ఖండించారు. శ్రీదేవి జీవితంపై ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ పేరుతో పుస్తకం కూడా రానుంది.